సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సేమ్ ఇందాక సాల్వ్ చేసిన ప్రాబ్లంలో కాకపోతే ఇంక్లైన్డ్ మేనర్లో ఇచ్చారు. ఎగ్జాంపుల్ 7 చూడండి, ఫాస్ట్గా సాల్వ్ చేద్దాం. ఏ పైప్ 300 మీటర్ లాంగ్ హ్యాస్ ఎ స్లోప్ 1 in 100 అని స్లోప్ ఇచ్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంక్లైన్డ్ పైప్ ఇచ్చారు. టేపర్స్ ఫ్రమ్ 1.25 మీటర్ డయామీటర్ అంటే హైయర్ ఎండ్, అంటే హైయర్ ఎండ్ దగ్గర 1.25 ఉంది, అంటే స్లోపీగా ఉందని చెప్పారు కదా వాళ్ళు. సో ఇలా ఉంది ఇంక్రీజింగ్ మేనర్లో ఉంది. ఓకేనా, ఈ లెంత్ వాళ్ళు ఇచ్చింది 300 మీటర్. ఇది హారిజాంటల్గా ఉంటే ఎలా ఉండేది, ఇలా ఉండేది కదా, అప్పుడు దీని లెంత్ 300 అన్నట్టు, 300 మీటర్. కానీ వాళ్ళు ఇంక్లైన్లో ఇచ్చారు. సో మనం ఇక్కడ Z1 Z2 చాలా ఇంపార్టెంట్. Z1 Z2 ఈక్వల్ ఉండదు, ఎందుకంటే ఇంక్లైన్ మేనర్లో ఉంది కాబట్టి. హయ్యర్ ఎండ్ అంటే పెద్ద సైడ్ ఉంది, పెద్ద డయామీటర్ ఉంది కదా, అక్కడ 1.25 మీటర్ అన్నారు ఈ డయామీటర్. ఇదెంత అన్నారంటే 625 mm. 625 mm అంటే మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే 1000 = 0.625 మీటర్స్. ఇక్కడ 0.625 మీటర్స్ అవుతుంది ఈ డయామీటర్. ఇంకేమి ఇచ్చారంటే, ఇంకా డిటర్మైన్ ద ప్రెషర్ అట్ ది లోవర్ ఎండ్ దగ్గర, అంటే ఇది సెక్షన్ 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. P1 కనుక్కోమన్నారు, ప్రెషర్ హెడ్ కనుక్కోమన్నారు. చూడండి, అట్ లోవర్ ఎండ్ ఇఫ్ ద ప్రెషర్ అట్ హైయర్ ఎండ్ ఈస్ 0.1 Nm², P2 ఈజ్ ఈక్వల్ టు 0.1 Nm² అన్నారు. లాస్ట్ ప్రాబ్లంలో P2 ప్రెషర్ అని చెప్పి వాళ్ళు ప్రెషర్ హెడ్ ఇచ్చారు, P2/γ ఇచ్చారు. ఈసారి P2నే ఇచ్చేసారు. సో గామా ఎంత అవుతుంది అంటే 9810 Nm/m³ అవుతుంది. ఓకేనా, మీటర్స్లో. ఒకవేళ కిలో న్యూటన్లో అయితే 9.81 kN/m³ అవుతుంది. ఓకేనా, సో 9810 ఇది గుర్తుపెట్టుకోండి, వాటర్కి అది కూడా. సో ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డేటమ్ లైన్ అనేది ఇక్కడ ఉంటుంది ఇంక్లైన్లో. ఎక్కడైతే Z1 ఉందో Z1 దగ్గరే డేటమ్ లైన్ స్టార్ట్ అయింది. సో Z1 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. Z2 ఎంత అవుతుంది అంటే, ఈ పాయింట్ దగ్గర పక్కన రాస్తున్నాం, ఇది Z2 ఎంత అవుతుంది అంటే, వాళ్ళు ఎంత లెంత్ ఇచ్చారో, లెంత్ ఇంటూ స్లోప్ లెంత్ ఎంత ఇచ్చారు, 300 మీటర్స్ కదా, ఇంటూ స్లోప్ ఎంత 1/100 అన్నారు. సో 300/100 మీటర్స్లోనే ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే 3 మీటర్స్. దేర్ఫోర్ Z2 ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్స్. ఇంకో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంలో తీటా ఇచ్చారు. సో ఇక్కడ తీటా ఇచ్చి ఉంటారు, తీటా డిగ్రీస్లో. సో అప్పుడు ఏమవుతుంది అంటే, స్లోప్ లెంత్ ఇంటూ సైన్ తీటా, స్లోప్ కాదు ఇది, ఇక్కడ స్లోప్ తీటాలో ఇచ్చారన్నారు కదా, ఆ తీటా ఇది స్లోప్ డిగ్రీస్లో. ఇదేమవుతుంది అంటే Z2 ఈజ్ ఈక్వల్ లెంత్ ఇంటూ సైన్ తీటా. అది ఆ ప్రాబ్లంలో. ఈ ప్రాబ్లంలో లెంత్ ఇంటూ స్లోప్ 1/100 ఇచ్చారు కదా, సో 3 మీటర్స్ అయిపోయిందా. నెక్స్ట్ చూడండి, ఈవెన్ డేటా రాసేసి మనం సాల్వ్ చేసేద్దాం ఫాస్ట్గా. Q ఎంత ఇచ్చారంటే క్వశ్చన్లో చూడండి, Q లాస్ట్లో ఇచ్చారు, లాస్ట్ లైన్లో 100 లీటర్ పర్ సెకండ్. మనకు తెలిసి 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ m³. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం, 1 లీటర్ ఎంత, 10⁻³ m³/s ఈజ్ ఈక్వల్ టు 0.1 వస్తుంది m³/s. Q వచ్చేసింది. సో కంటిన్యూటీ ఈక్వేషన్లో మీకు ఏం చెప్పానంటే, Q ఈజ్ ఈక్వల్ టు A1V1 ఈజ్ ఈక్వల్ టు A2V2. ఓకేనా, సో ఇది. సో Q అనేది కామన్గా ఉంటుంది, A1V1 చేంజ్ అవుతుంది, A2V2 చేంజ్ అవుతుంది. సో A1V1 కనుక్కుందాం. A1 ఈజ్ ఈక్వల్ టు V1 ఈజ్ ఈక్వల్ టు A2 ఈజ్ ఈక్వల్ టు V2 ఈజ్ ఈక్వల్ టు A1 అంటే ఎంత, 5/4 ఇంటూ 0 లోవర్ ఎండ్ దగ్గర A1 అంటే 0.625 హోల్ స్క్వేర్. V1 ఏం అవుతుంది చూడండి, Q ఈజ్ ఈక్వల్ టు A1V1 ఈజ్ ఈక్వల్ టు Q/A1 అంతే కదా. V2 ఈజ్ ఈక్వల్ టు Q/A2. సో Q/A1 ఇక్కడ 5/4 ఇంటూ ఎంత డయామీటర్ 1.25 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు Q/A2. ఈ వాల్యూస్ ఎంత ఫైండ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 0.1/A2, ఇక్కడ A1 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో A1 ఎంత వాల్యూ, A1 వాల్యూ 0.307 m². A2 వాల్యూ ఎంత వస్తుంది అంటే 1.23 m². సో A1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా, ఇది ఇక్కడ 0.1 డివైడెడ్ బై 0.307 ఈక్వల్ టు V1 వాల్యూ ఎంత వస్తుంది అంటే 0.307
0.33 మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ 0.1 బై ఈ వాల్యూ ఇక్కడ 1.23 ఈజ్ ఈక్వల్ టు 0.08 మీటర్ పర్ సెకండ్. సో A1 V1 A2 V2 వచ్చేసింది. సో అప్లై బెర్నౌలీస్ ఈక్వేషన్ అట్ లోవర్ ఎండ్ అండ్ హైయర్ ఎండ్ అని మీరు రాసేయండి. లోవర్ ఎండ్ అంటే 1లో P1 by gamma plus V1 square by 2G plus Z1 is equal to P2 by gamma plus V2 square by 2G plus Z2. Z2 3 meters మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇది 0 అయిపోతుంది. సో నెక్స్ట్ పేజ్ చూడండి. P1 వాళ్ళు కనుక్కోమన్నారు. P1 by gamma ఎంత 9810 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, సారీ మీటర్ క్యూబ్. వాడు లాస్ట్లో ఫైండ్ అవుట్ చేయమన్నది న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో. ఓకేనా, ప్రెషర్ని కన్వర్ట్ చేయాలి మనం, స్టైల్గా చేసేసి వదిలేస్తే కాదు. V1 ఎంత 0.33 స్క్వేర్ బై 2G 2 into 9.81 ప్లస్ 0 కదా, Z1 0 కదా. P2 వాడు ఇచ్చాడు మనకి, క్వశ్చన్లో ఇచ్చారు 0.1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. 0.1 చూడండి, 0.1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అన్నాడు. ఎంఎం స్క్వేర్ అంటే ఎంఎం అంటే ఏంది, 10⁻³ మీటర్. ఎంఎం స్క్వేర్ అంటే 10⁻³ హోల్ స్క్వేర్, అంతే కదా. సో 10⁻³ హోల్ స్క్వేర్ అంటే ఏంటి, -3 into -3 10⁻⁻6 ఇంటూ ఇక్కడ చూడండి డినామినేటర్లో 10⁻⁻6 కాబట్టి అది న్యూమరేటర్కి వెళ్తుంది. ఓకేనా. సో 0.1 ఇంటూ 0.1 ఉంది కదా ఇంటూ 10⁻6 అర్థమైంది కదా ఎందుకు వచ్చిందో. సో P2 by 9810 ప్లస్ V2 స్క్వేర్ బై 2G. V2 ఎంత 0.08 స్క్వేర్ బై 2 into 9.81 ప్లస్ Z తెలుసు కదా 3 meters. అన్ని మీటర్స్లోనే ఉన్నాయి. సో సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం ఎంత వస్తుంది అంటే P1 ఈజ్ ఈక్వల్ టు 0.13 into 10⁻⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇది 0.1 కదా, ఇది 0.13 వచ్చింది. సో వాడు లాస్ట్లో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లోనే కనుక్కోమన్నారు. అంటే ఏమవుతుంది, 10⁻6 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. 0.13 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఎందుకని ఇక్కడ మనం ఇది యాడ్ చేసాం కదా, సో ఇదే ఇలా యాడ్ అయింది కాబట్టి అది. సో ప్రెషర్ అట్ లోవర్ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు 0.13 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో ఎగ్జాంపుల్ 10 చూడండి. ఎగ్జాంపుల్ 10 మొత్తం సాల్వ్ చేయను, ఎందుకంటే సేమ్ ఇందాక సాల్వ్ చేసినట్టే, కాకపోతే చూడండి ఇట్లా ఇచ్చారు. అక్కడ ఒక డయామీటర్ ఇచ్చారు, ఇక్కడ ఇంకో ఇంక్లైన్డ్ అన్నారు. సో ఇంక్లినేషన్ ఎంత ఇచ్చారంటే చూడండి, సెంటర్ లైన్ ఇంక్లినేషన్ 30 degrees ఇచ్చారు. ఎగ్జాంపుల్ 10 క్వశ్చన్ చూడండి. 200 liters ఆఫ్ వాటర్. 200 liters వాటర్ అంటే ఎంత మీటర్ క్యూబ్, 200 into 10⁻³ మీటర్ క్యూబ్. అంత వాల్యూమ్ ఇచ్చారు, పర్ సెకండ్ అన్నారు. అంటే ఎంత 0.2 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ క్యూబ్, అంతేనా. అండ్ ఇంక్లైన్ వెంచూరోమీటర్ టు డయామీటర్ వెంచూరోమీటర్. ఓకే చూడండి, వీళ్ళు 190 తీసుకున్నారు. అప్వార్డ్స్ ఇన్ అన్ ఇంక్లైన్ వెంచూరోమీటర్ ఫిట్టెడ్ టు ఏ 300 mm డయా పైప్. 300 mm డయా పైప్ అంటే డయామీటర్ అనేది 300 mm ఒక ఎండ్లో. వెంచూరోమీటర్ ఈజ్ ఇంక్లైన్డ్ అట్ 30 degrees. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇందాక Z1 దగ్గర 0 అయిపోతుంది ఆబ్వియస్గా. సో మీరు దాని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదు. Z2 దగ్గర ఏమవుతుంది, ఇందాక లెంత్ ఇంటూ సైన్ తీటా అని చెప్పాను. సో లెంత్ ఎంత ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్లో, లెంత్ ఆఫ్ 1.2 మీటర్స్ ఇచ్చారు. 1.2 into సైన్ 30. అక్కడ ఏమైంది, లెంత్ ఇంటూ స్లోప్ 1/100 అని ఇచ్చారు కదా ఇందాక ప్రాబ్లంలో. సో అదనమాట. సో Z2 వచ్చేస్తుంది మనకి మీటర్స్లోకి, అంటే ఇది Z2 ఇది Z1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి ఒక డయామీటర్ ఉంటుంది, D1 కనుక్కుంటారు. దీనికి ఒక డయామీటర్ ఉంటుంది, D2 కనుక్కుంటారు. అదే A1 A2 కనుక్కుంటారు. 5/4D² ఫార్ములా వేసి తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేస్తారంటే ప్రెషర్ ఇచ్చారు వాళ్ళు. ప్రెషర్ అట్ ఇన్లెట్, ప్రెషర్ అట్ అవుట్లెట్ అని ఇచ్చారు. 0.15 ఒకటి P1, 0.15 న్యూటన్ పర్ MPa అని ఇచ్చారు. PA అంటే పాస్కల్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. మెగా పాస్కల్ అంటే డైరెక్ట్గా మెగా పాస్కల్ అంటే 10⁻⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనా. మెగా అంటే 10⁻⁶, అందుకని 10⁻⁶ అయింది. కిలో అంటే 10³ ఓకేనా. సో P1 P2 ఇచ్చారు.
తర్వాత ఏం చేస్తారు, Z1 Z2 0 అయిపోయింది. ఇంక్లైన్డ్ వెంచూరిమీటర్ కాబట్టి చూడండి ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యేది. ఇంక్లైన్డ్ వెంచూరిమీటర్కి ఏమవుతుంది, H ఈజ్ ఈక్వల్ టు Z1 Z2 0 కావు కాబట్టి Z1 Z2 ఈక్వల్ అయిపోయింది P1/γ ప్లస్ P1/γ మైనస్ P2/γ అవుతుంది ప్రెషర్ డిఫరెన్స్. కానీ ఇక్కడ Z1 Z2 ఉంది కాబట్టి అది యాడ్ చేస్తాం, ప్లస్ Z1 మైనస్ P2/γ ప్లస్ Z2. ఓకేనా, ఇది Z1 ఇది అలాగూ 0 అయిపోతుంది, ఇది ఫైండ్ అవుట్ చేస్తాము. సో P1 P2 ఇచ్చారు మొత్తం. సో మనకు ఒక వాల్యూ వచ్చింది 5.52 మీటర్స్ అంట. అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, వెంచూరిమీటర్ డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయమన్నాను. Q ఈజ్ ఈక్వల్ టు CD A1 A2 √2GH ఆ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా వేస్తారు. దాంట్లో మనం కనుక్కోమనింది ఏం కనుక్కోమన్నారంటే డిశ్చార్జ్ కోఎఫిషియెంట్ కనుక్కోమన్నారంట. డిశ్చార్జ్ అంటే CD మాత్రం ఇక్కడ పెట్టుకొని మిగతావన్నీ సెండ్ చేస్తారు. అన్ని వాల్యూస్ తెలుసు మనకి, A1 A2 G 9.81 H 5.52. సో CD వస్తుంది. CD వచ్చిన తర్వాత ఏమని కనుక్కోమన్నారంటే ఒక సెంటెన్స్ వచ్చినారు క్వశ్చన్లో సెపరేట్గా. ఇఫ్ యూట్యూబ్ మెర్క్యూరీ మానోమీటర్ ఈస్ కనెక్టెడ్ టు ద ఎంట్రన్స్ అండ్ థ్రోట్ ఆఫ్ వెంచూరిమీటర్, వాట్ ఈస్ మెర్క్యూరీ లెవెల్ డిఫరెన్స్. అంటే మెర్క్యూరీ డిఫరెన్స్ ఏమవుతుందంటే చూడండి, యూట్యూబ్ మానోమీటర్ అంటే ఇలా యూట్యూబ్ మానోమీటర్ ఉంటుంది. సో నార్మల్గా ఒకే హైట్లో ఉంటుంది. వాటర్ ఫ్లో అయిన తర్వాత ఏమవుతుంది, కలర్ చేంజ్ చేస్తుంది. ఏమవుతుందంటే ఇది కిందకు వస్తుంది, ఇది కొంచెం రైజ్ అవుతుంది, అటుపక్క కూడా తగ్గుతుంది, కాకపోతే కొంచెం ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఎక్స్. వాళ్ళు ఏం కనుక్కోమన్నారు అంటే హెచ్ కనుక్కోమన్నారు. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే మెర్క్యూరీ ఇచ్చారు, వాటర్ ఉంది. మెర్క్యూరీ వాటర్ ఉంది కాబట్టి మన ఫార్ములా X ఇంటూ SM/SL -1 అవుతుంది. ఒకవేళ ఇది హైయెస్ట్ వెయిట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఉన్న వాల్యూ అసలు 13.6, ఇది 1. ఒకవేళ ఇది 13.6 ఉందనుకోండి, ఇది 1 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఫార్ములా H ఈజ్ ఈక్వల్ టు X ఇంటూ 1 - SM/SL. ఓకేనా, సో ఇది కాదు మనం వాడాల్సింది, ఇది వాడతాం. సో ఎక్స్ వాల్యూ ఇచ్చారు, హెచ్ తెలుసు, ఎక్స్ కనుక్కోమన్నాం. డిఫరెన్స్ ఇన్ మెర్క్యూరీ లెవెల్స్ అంటే ఎక్స్ వాల్యూ చూడండి, ఇక్కడ నేను చూపించాను కదా, ఇదే ఎక్స్ వాల్యూ కనుక్కోండి. H 5.52 కదా, సో SM 13.6/1 - 1 H ఈజ్ ఈక్వల్ టు 5.52 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ మాత్రం పెట్టుకొని దీన్ని పక్కకు పంపించేస్తే అంటే ఇదేమవుతుంది 12.6 అవుతుంది. అంటే 5.52/12.6 అంతేనా, ఆ వాల్యూ వచ్చేస్తుంది. ఎంత అయితే అంత మీటర్స్లో వస్తుంది, ఎంఎంలోకి ఫైండ్ అవుట్ చేయండి. సో అది ప్రాబ్లం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 17 చూడండి, సిమిలర్ ప్రాబ్లమే. దాంట్లో కూడా సేమ్ ఏం చేశారంటే Z1 0 చేయలేదు, ఇంక్లైన్డ్ గానే ఇచ్చారు. కాకపోతే Z1 వాల్యూ ఇచ్చారు, Z2 వాల్యూ ఇచ్చారు, వెలాసిటీ కూడా ఒక వాల్యూ ఇచ్చేసారు, VA ఇచ్చేసారు అంటే ఏ సెక్షన్ దగ్గర. సో ఫార్ములా డైరెక్ట్గా మనకి కంటిన్యూటీ ఈక్వేషన్ ఉంది కదా, ఏమంటారా వెయిట్ చూడండి. కంటిన్యూటీ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, A1 V1 = A2 V2. సో V1 ఇచ్చారు, A1 డయామీటర్ D1 ఉంది, D2 ఉంది, ఏరియాలు కనుక్కుంటారు. V2 = A1 V1/A2. ఓకేనా, సో వాళ్ళు AB అని ఇచ్చారు. సో VB = AA VA/AB. V2 వస్తుంది, VB వస్తుంది. VB వచ్చిన తర్వాత డైరెక్ట్గా బెర్నౌల్లీస్ ఈక్వేషన్ వేస్తారు. బెర్నౌల్లీస్ ఈక్వేషన్లో Z1 Z2 రెండు ఉంటాయి, వాల్యూస్ వాళ్ళే ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫైనల్గా ప్రెషర్ హెడ్ అట్ B అంటే PB/γ ఫైండ్ అవుట్ చేయమన్నారు. PB/γ డాష్ మీటర్స్ ఆఫ్ వాటర్ ఆర్ ఏం ఆయిల్ ఇస్తే ఆయిల్లో ఫైండ్ అవుట్ చేయాలి, వాటర్ ఇస్తే వాటర్, ఏది ఇస్తే అది. సో PB/γ ఇచ్చినప్పుడు మీటర్స్లోకి ఓకే కన్వర్ట్ అయిపోయింది, ప్రెషర్ హెడ్ వచ్చేస్తుంది. సో సేమ్ ఇప్పుడు వరకు సాల్వ్ చేసినట్టే, కొత్తగా ఏం లేదు. సో అలాంటివి కూడా ఇస్తారు, చూసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 12 చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ 12 అది ఎప్పుడు అడగలేదు, బట్ చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంది కూడా. ఎగ్జాంపుల్ 12 చూడండి, సింపుల్గా వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ఏ పైప్ ఆఫ్ 70 mm డయామీటర్ 70 mm అన్నారు. D = 70 mm, సెంటీమీటర్లో 7 సెంటీమీటర్. తర్వాత గేజ్ ప్రెషర్ P = 3.5 kg/cm² అన్నారు. విత్ మీన్ వెలాసిటీ ఇచ్చారు 1.5 m/s. నెగ్లెక్టింగ్ ఫ్రిక్షన్ నెగ్లెక్ట్ చేయమన్నారంటే హెడ్ లాస్ అంటే HL ఉండదు. ఓకేనా, డిటర్మైన్ ద టోటల్ హెడ్ ఇఫ్ ద పైప్ ఈజ్ 7 meters above ద డేటమ్ లైన్. 7 meters above ద డేటమ్ లైన్ అంటే చూడండి, పైప్ అన్నారు కదా,
సో పైప్ సెంటర్ లైన్, ఇది డేటమ్ లైన్, ఇది జెడ్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్స్ అన్నారు. సో ఇక్కడ మామూలుగా వాళ్ళు ప్రెషర్ హెడ్, వెలాసిటీ హెడ్ ఏదో అడుగుతారు. ఇక్కడ ఏమన్నాడంటే టోటల్ హెడ్ అడిగాడు. ఓకేనా, డిటర్మైన్ ద టోటల్ హెడ్. సో అక్కడే మిస్టేక్ చేస్తారు. మీరు ఏం చేస్తారు, మళ్ళీ బెర్నౌలీ ఈక్వేషన్ వేస్తారు. ఓకే బాగానే ఉంది. సో 2 సెక్షన్లు అని కన్ఫ్యూజ్ అయ్యేదో చేస్తారు, అర్థం కాలేదని మానేస్తారేమో. సో టోటల్ హెడ్ అంటే అన్ని హెడ్లు కలిపితేనే టోటల్ హెడ్. అంటే ఏంటి, ప్రెషర్ హెడ్ P/γ ప్లస్ V²/2G ప్లస్ Z. ఇదేంటి ప్రెషర్ హెడ్, ఇది కైనెటిక్ హెడ్. ప్రెషర్ హెడ్, కైనెటిక్ హెడ్, ఇది డేటమ్ హెడ్. ఓకేనా. సో మనకి ప్రెషర్ ఇచ్చారు, ఇది వెలాసిటీ ఇచ్చారు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 2G తెలుసు, గామా తెలుసు, 9810. ఓకేనా, అంతే కదా. వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చారా ప్రెషర్ హెడ్, ఓకే, గామా 9810. జెడ్ ఇచ్చారు ఎంత, 7 మీటర్స్. ఎంతో 7 మీటర్స్. ఈ 3 కలిపితే 1 మీటర్స్లో ఒక వాల్యూ వస్తుంది, అదే టోటల్ హెడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, చూసుకో. ఆరిఫైస్ మీటర్ మీద ఇచ్చినట్లేరు ఎక్కువ ప్రాబ్లమ్స్. ఒకటి చూద్దాం. ఎగ్జాంపుల్ 15 చూడండి, చాలా ఈజీ. సో అన్నీ ఇలానే ఉంటాయి, ఎగ్జాంపుల్ కదా. ఓకే, సో వెంచురీ మీటర్కి ఆరిఫైస్ మీటర్కి డిశ్చార్జ్ ఫార్ములా ఒకటే, CD × A1A2 √2GH/√A1² - A2². ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ A1 ఉంది, ఇక్కడ A2 ఉంది. A1 A2 రెండు దగ్గర ఉంది. వెంచురీ మీటర్లో A1 A2 ఏమవుతుందంటే చూడండి, ఇదేంది, ఇది కన్వర్జెంట్, ఇది థ్రోట్, ఇది A1 అవుతుంది, అదే డయామీటర్ 1, దాని తర్వాత ఏరియా కనుక్కుంటాం. ఇది A2 డయామీటర్ 2 నుంచి. A1 A2 కన్వర్జెంట్ దగ్గర A1, థ్రోట్ దగ్గర A2 వస్తుంది. ఆరిఫైస్ మీటర్లో ఏమవుతుందంటే సర్క్యులర్గా ఉంటుంది కాబట్టి పైప్కి ఆరిఫైస్ మీటర్కి A1 A2 ఫైండ్ అవుట్ చేస్తాం. A1 వచ్చి పైప్ దగ్గర వస్తుంది, A2 వచ్చి ఆరిఫైస్ దగ్గర వస్తుంది. సో 15th క్వశ్చన్ చూడండి మీరు ఒకసారి. 15th క్వశ్చన్లో A1కి పైప్ డయామీటర్ ఇచ్చారు. ఫస్ట్లోనే డయామీటర్ ఆఫ్ ఆరిఫైస్ మీటర్ అని ఇచ్చారు. డయామీటర్ ఆఫ్ ఆరిఫైస్ మీటర్ అంటే చాలా మంది A1 అని కన్ఫ్యూజ్ అయిపోతారు. A1 కాదు, అది డయా ఆఫ్ ఆరిఫైస్ మీటర్. ఆరిఫైస్ కాదు, ఆరిఫైస్ వేరే, ఇది D2 అవుద్ది. ఓకేనా, దీని నుంచి A2 కనుక్కుంటారు, 4 × D2². D2 వాల్యూ ఇచ్చుంటారు. సో తర్వాత పైప్ డయామీటర్ ఇచ్చారు, పైప్ డయా, ఇదేమవుతుంది, D1 అవుతుంది. సో ఇక్కడ నుంచి A1 కనుక్కుంటారు, సేమ్ 5/4 D1². కనుక్కున్న తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ వాల్యూ ఇచ్చారు. CD వాల్యూ ఎంత ఇచ్చారంటే క్వశ్చన్లో చూడండి 0.65 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక మాట అన్నారు, ద పైప్ డెలివర్స్ ఆయిల్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ 0.8. ద పైప్లో ఆయిల్ ఉంది, వాటర్ లేదు ఈసారి. సో వాటర్ ఉందనుకుని 1 వేసేస్తారేమో. సో మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయిల్ స్పెసిఫిక్ గ్రావిటీ 0.8 అన్నారు. మానోమీటర్లో ఏమి ఇచ్చారు చూడండి, ద ప్రెషర్ డిఫరెన్స్ ఆన్ ది 2 sides ఆఫ్ ది ఆరిఫైస్ ప్లేట్ ఈస్ మెజర్డ్ బై మెర్క్యూరీ ఆయిల్ డిఫరెన్షియల్ మానోమీటర్. సో మానోమెట్రిక్ ఫ్లూయిడ్ మెర్క్యూరీ ఇచ్చారు. మెర్క్యూరీకి 13.6, ఆయిల్కి 0.8. సో హెవీయర్ ఏంది, మెర్క్యూరీయే కదా. సో మన ఫార్ములా ఏమవుతుంది, H = X × SM/SL - 1 అవుతుంది. ఓకేనా. చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒకటి చేస్తారు కానీ కరెక్ట్ మాత్రం చేయరు. అందుకే మీరు చూడండి వాళ్ళు ఏమి ఇచ్చారంటే, సో ఆరిఫైస్ మీటర్ ఇది అనుకోండి రఫ్గా. సో దీంట్లో ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఇది X అవుతుంది. వాళ్ళు మనకి X ఇచ్చారు. ఓకేనా, హెచ్ ఇవ్వాలా, X ఇచ్చారు. సరే X ఇచ్చారు, హెచ్ ఇవ్వాలా, హెచ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రెషర్ డిఫరెన్స్ ఆన్ ది ఈజ్ మెజర్డ్ ఆన్ డిఫరెన్షియల్ ఇఫ్ ద డిఫరెన్షియల్ గేజ్ రీడ్స్ 80 సెంటీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ. డిఫరెన్షియల్ గేజ్ రీడ్స్ 80 సెంటీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ అంటేనే X వాల్యూ ఇచ్చారు. అంటే మెర్క్యూరీ లెవెల్లో చూడండి, మెర్క్యూరీ లెవెల్ డిఫరెన్స్ ఇచ్చారు. ఇదేమవుతుంది, ఇది హెచ్ అవ్వదు, X అవుతుంది. హెచ్ కనుక్కోవాలి మనం. హెచ్ ఫార్ములా ఏంటి, X × SM/SL - 1. M అంటే హెవియర్ ఫ్లూయిడ్, అదే మెర్క్యూరీ. హెచ్ ఇది ఎంత, 13.6. ఆయిల్కి 0.8 అన్నారు. ఇదంతా 80 సెంటీమీటర్ ఇచ్చారు. 80 సెంటీమీటర్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాం. తీసుకున్నప్పుడు మనకి
ఒక వాల్యూ వస్తుంది 1280 సెంటీమీటర్ ఆఫ్ ఆయిల్. ఓకేనా, సెంటీమీటర్ మన లాస్ట్లో సెంటీమీటర్ మొత్తం డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. డిశ్చార్జ్ ఫార్ములా ఇప్పుడే చెప్పాను కదా. సో Q = CD A1A2 √2GH. వెంచురీకి ఆరిఫైస్ మీటర్కి ఒకటే వస్తుంది. డిశ్చార్జ్ ఫార్ములా A1² - A2². CD ఇచ్చారు, A1 కనుక్కున్నాం, A2 కనుక్కున్నాం. A1 వచ్చి పైప్ దగ్గర, A2 వచ్చి ఆరిఫైస్ దగ్గర, అది ఆరిఫైస్ మీటర్ దగ్గర. ఇప్పటి వరకు కనుక్కున్నది ఇదే. H = X × SM/SL - 1 ఉంది కదా, ఈ H వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. G వచ్చి 9.81. A1 ఆల్రెడీ ఇక్కడ వేసిన వాల్యూనే స్క్వేర్లు వేసి స్క్వేర్ రూట్లో ఉంది. సో Q వాల్యూ వచ్చింది. దాంట్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు, దాంట్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. లీటర్స్ పర్ సెకండ్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా, సెంటీమీటర్ స్క్వేర్లో వస్తుంది మనకి. సెంటీమీటర్ క్యూబ్లో వస్తుంది అనుకుంటా, వాళ్ళు సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చారు. సెంటీమీటర్ క్యూబ్లో వచ్చినప్పుడు ఫస్ట్ మీటర్ క్యూబ్లో కన్వర్ట్ చేయాలి. అలా 1 మీటర్ = 100 సెంటీమీటర్. 1 సెంటీమీటర్ = 1/100 మీటర్. ఓకేనా, సో ఇక్కడ క్యూబ్ అంటే 1/100 హోల్ క్యూబ్ 1/10⁶ వస్తుంది. అంతే కదా, 6 zeros అంటే కంప్లీట్గా మీటర్ క్యూబ్కి కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీటర్ క్యూబ్లోకి వస్తుంది కదా. దీన్ని మళ్ళీ లీటర్స్ కన్వర్ట్ చేయాలి. 1 లీటర్ = 1 లీటర్. 1 లీటర్ = 10⁻³ మీటర్ క్యూబ్. ఓకేనా, సో మీటర్ క్యూబ్లో వచ్చింది మనకి ఇప్పుడు కదా. మీటర్ క్యూబ్లో వచ్చింది కాబట్టి 1000 లీటర్స్ ఇంటూ మళ్ళీ 1000 మల్టిప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో తర్వాత పిటో ట్యూబ్ మీద కూడా ఒక ప్రాబ్లం చెప్తాను. పిటో ట్యూబ్ అనేది చాలా చిన్నది, దాని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు. చూడండి ఎగ్జాంపుల్ 14 చూడండి. ఎగ్జాంపుల్ 14లో వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో. ఆబ్వియస్గా పిటో ట్యూబ్ అంటే వెలాసిటీ కనుక్కోవాలి. వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ఎన్ ఆయిల్ త్రూ ఏ పైప్ వెన్ ద డిఫరెన్స్ ఆఫ్ mercury levels in a U-tube manometer connected to the two tapping of the taping of the pitot tube is 115 కదా. ఓకే, 15 సెంటీమీటర్. నాకు క్వశ్చన్స్ కనిపించట్లేదు, బ్లర్గా ఉంది. టేక్ కోఎఫిషియంట్ ఆఫ్ పిటో ట్యూబ్ CV = 0.97 తీసుకోమన్నారు. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ is 0.85 అన్నారు. సో డిఫరెన్స్ ఇన్ మెర్క్యూరీ లెవెల్స్ అంటే ప్రదాకా నేను చెప్పింది అదే. మెర్క్యూరీ లెవెల్స్ డిఫరెన్స్ అంటే చూడండి, ట్యూబ్ ఉంది కదా మానోమీటర్, మెర్క్యూరీ లెవెల్ డిఫరెన్స్ అంటే ఇది మీకు మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి. X. సో మనకి X ఇచ్చారు వాళ్ళు, X 15 సెంటీమీటర్ అన్నాడు. 15 సెంటీమీటర్ అంటే 15/100 మీటర్స్లో 0.15 మీటర్. సో S 0.85 ఇచ్చారు, CV 0.97. వెంచురీ మీటర్ 65 లీటర్ లాగా పెద్ద ప్రాబ్లం కాదు, ఇది చాలా చిన్నది. సో మనం H కనుక్కోవాలి. ఎందుకు H కనుక్కోవాలి? మనకి ఫార్ములా తెలుసు, వెలాసిటీకి CV × √2GH. ఈ V ఏంటి? యాక్చువల్ వెలాసిటీ. థియరిటికల్ వెలాసిటీ అయితే √2GH. థియరిటికల్ వెలాసిటీకి మనల్ని ఇది కనుక్కోమన్నారు. ఇది కనుక్కోవాలంటే H తెలియాలి కదా. మనకి X ఇచ్చింది వాళ్ళు, H తెలియదు. H = మనకు తెలిసిన ఫార్ములా X × SM/SL - 1. ఎందుకు SM/SL వేసాం, 1 - SM/SL వేయలేదంటే మెర్క్యూరీ వెయిట్ మన ఇచ్చిన ఆయిల్ స్పెసిఫిక్ గ్రావిటీ కంటే తక్కువ ఉంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే H 2.25 మీటర్ ఆఫ్ ఆయిల్ వస్తుంది. ఓకేనా, వాటర్ అంటే ఇది 1 అయ్యేది ఆయిల్ డినామినేటర్లో, వాళ్ళు ఇచ్చింది 0.8 ఆయిల్. సో ఇక్కడ ఆయిల్ అని వేయాలి. సో ఫైనల్గా వెలాసిటీ = CV × √2GH. CV ఎంత? 0.97 × √2 × 9.81 × H. ఇది 2.25. మనకి వెలాసిటీ మీటర్/సెకండ్లో వస్తుంది. ఓకేనా, అంతే, చాలా సింపుల్. పిటో ట్యూబ్ అంటే సింపుల్, అన్నీ సింపులే, కొంచెం ప్రాక్టీస్ చేస్తే